ఇక ధర్నాలు చేసుకొని దీక్షలు చేసుకొని పొన్నం ప్రభాకర్ గౌడు, మహేష్ కుమార్ గౌడు, రేవంత్ గౌడు అందరు అడ్డం పని ఇప్పుడు అందరు అడ్డం పడుకొని మన రేవంతుల తొలి వెలుగులు వెలుగుతున్నాయి. ఇప్పుడు ఏమని వెలుగుతున్నాయి అంటే బీసీలకు ఇంకా వాళ్ళన్ని ప్రయత్నాలు చేసిర్రు. నాకేం ఒక వీడియో వచ్చింది కానీ నేను పోవద్దు టచ్ చేయొద్దు లైఫ్ అని నేను వదిలిపెడతానా. రేవంతుల తొలి వెలుగులు నేనేం చెప్తానంటే ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసే పార్టీ అని నువ్వు ఇంకో లుచ్చరా కొడుకు వాడు ఉన్నాడుగా నల్లికుట్లోడు మల్లిగాడు, మీ బ్రోకర్ నా కొడుకులు ఇద్దరు కలిసి కాంగ్రెస్ గెలిపించడం మా వల్లే వచ్చింది, ఇగో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి లత్కోర్ ముచ్చట్లు చెప్తారు మేము ఓటు వేపించున్నారు. ఒరే లత్కోర్ నా కొడుకులు అడిగాల మరి మీరు చెప్పిన లత్కోర్ ముచ్చట్లు ఇలా గంగలు కలిసినాయిరా, ఆ జోలు మాట్లాడేవిరా. కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చలాగి కాంగ్రెస్ వాళ్ళు ఎంగిలి మెతుకులు తిని కాంగ్రెస్ వాళ్ళ మోతేతి నీళ్ళాగి 4 కోట్ల మందికి మోసం చెప్తారా బ్రోకర్ నా కొడుకులారా మీరు. ఇప్పుడు వీళ్ళు ఇది ఇది రాయడంతోనే వార్తలు చేంజ్ అయిపోయినాయి. అందరూ కాంగ్రెస్ గొంతులు మల్లిగారి కుక్కల సంఘం పెట్టుకున్న ఈ కుక్కల సంఘం కుక్కలు అందరూ ఇగో బీసీలు నిలబడతా ఆడ గెలిపిరు అంటారు. అంతే నిలబడతారు బీసీలు కాంగ్రెస్ లో నిలబడతారు. ఇలా చెప్పిరుగా 42 కానీ 60 కానీ. ఇక ఇప్పుడు 60% ఎవరికి వెళ్తే వానికే ఫస్ట్ ర్యాంకు 160 మెజార్టీనే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలిపించామని చెప్తున్న ఓ లుచ్చనా కొడుకు రగ్గాడు, ఓ లోఫర్నా కొడుకు మలిగాడు ఇద్దరు కలిసి రైతు బంధు ఎగ్గొట్టినోని గెలిపిరి, రుణమాఫీ ఎగ్గొట్టినోని గెలిపిరి, బీసీలకు పెన్షన్లు ఎగ్గొట్టినోని, బీసీలకు ఉద్యోగాలు ఎగ్గొట్టినోని, బీసీలకు సంకనాకి ఇచ్చిన సన్నాసుని గెలిపిరని ఇద్దరు లుచ్చనా కొడుకులు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 అని నడిపిస్తారు. నెంబర్ 1 గా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నెంబర్ 1 గా మరోసారి గ్రామ పంచాయతీలకు గెలిపించామని ఆ లోఫర్ నా కొడుకులు ఇలా వార్తలు అవుతారు. అందుకే నేను లేటుకు వచ్చిన. ఆ కొడుకులు అట్లే చదువుతారని నాకు తెలుసు ముందే. ఉచ్చరావుతారు కదా కాంగ్రెస్ లా. జనం ఎటు వస్తే మనకేంది, జనం ఇవో గ్రామాలు ఆగమైతే మనకేంది, గ్రామాలు గోసపడితే మనకేంది, ట్రాక్టర్లు డీజిల్ లేకపోతే మనకేంది. అలా ఉచ్చరాగితే మన కోట్లు వచ్చినాయి కదా వెనకంగా. నెంబర్ 1 ఛానల్ అయినాం కదా. 4 కోట్ల మంది ఎటనాశం వేసి వస్తే నాకేంది, నా పిల్లలు నేను మంచుకున్నావా లేదా, నా పిల్లలు నేను మంచుకున్నావా లేదా, ఎవరు ఎటదొస్తే నాకేందని లుచ్చ నా కొడుకులు ఈ తెలంగాణలో పేపర్లు పెట్టుకొని ఛానళ్ళు పెట్టుకొని నడిపించి జనాలను చూతగాలని చేసిరు. మళ్ళీ చేస్తానికి ఇప్పుడు ఇది శ్రీకారం చుట్టూ ఇవాళ మంగళారతి వాళ్ళకిరు, ఇక రేపో మాపో భూమి పూజ చేస్తారు. మీదో జర్నలిజం నీ బతుకులమ్మ అన్నవాడ నువ్వారా ప్రజల ఛానల్ నీ నోట్ల అన్నవాడ నీ ఉచ్చబోసి కొట్టిన సిగ్గిరా నీకు. నీ నోట్ల ఉచ్చబోసుకు అట్లా సోయేస్తాను చూద్దాం. తెలంగాణ సోయి ఒక నా కొడుకున తెలంగాణ జై తెలంగాణ కొడుకులు కాదు. మళ్ళా ఇంత నిట్టనిలున్న బీసీలను మోసం చేసి ఆ కొడుకులు తెల్లారనే జోకుతారు. ఇక పట్టుకొని జోకరికి పట్టుకొని జోకరు అది నిమ్మలంగా జనం చేస్తుంటే జనం కోసపడుతుంటే కొడుకులు దొంగనా కొడుకులు మీరు సిగ్గిరాదురా మీకు. ఇంకా ఇప్పుడు ఈ పేపర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసిరు. అందరినీ ఒక్కొక్కసారి మనం చూసుకుంటూ పోదాం. ఇది ఫస్ట్ రేవంత్ వెలుగాలి, తెలంగాణ కుడిచిపోవాలి అంతే. రేవంత్ వెలిగితే మన బతుకులు బాగుపడతాయి. అందువల్ల ఏమని రాసి నిన్న పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం, మందిని ముంచే నిర్ణయం పెడితే బాగుంటుంది, తిప్పిండు. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్, పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇక గజం దుంకుతాడు ఒకడు మొగుబడి, అలా గజం దుంకుతాడు. వాడు దుంకిండ ఎలా చెప్తా జరా. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, కేంద్రం సహకారం లేకనే బీసీ బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. ఇది వెలుగు పత్రిక. ఇప్పుడు మన మలియాడు ఉండగా మలియాడు మరి ఇప్పుడు గజం దుంకిండా దుంకలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్ట ఎగురుతావు, ఎగరాలి. ఇప్పుడు ఎగురుతుందా మొగోడు, ఎగిరిండా లేదా ఒకసారి. ఈ రాష్ట్రంలో దొంగ నా కొడుకులు ఇంకో ప్రశ్నిస్తున్నట్టు ఈ బొచ్చుగాడు ఉచ్చబోసి కొట్టి రోజులు వస్తాయి లాస్ట్. కానీ డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు, మార్చి 31తో ముగుస్తున్న 15వ ఆర్థిక సంఘం గడువు. ఏది మా టీఆర్పీ నిరసన ఏది, ధర్నా ఏది, ఏదిరా కనపడదా ఒక్కటన్నా? మరి అమ్మ అయిపోయిందా? ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు. ఎన్నికలు రాగానే ఉచ్చదాడతారు కాంగ్రెస్ అంతే. మీరు ఎన్నికలు లేనప్పుడే ప్రసిద్ధం. అమ్మో
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వచ్చే కమ్మ ఉంటుంది కొడుకులకు అంత రెడ్డిలేదు మళ్ళీ వేరే వాళ్ళు అది రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వెంకర్ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు ఉత్సాహతారు ఎలక్షన్ రాగానే ఏమంటే మేము బీసీల వాదం ఎత్తుకున్నాం ఇప్పుడు బీసీలకు ఓటేది స్థానిక ఎన్నికల్లో ఇట్లాంటి లజ్జ తప్పిన కొడుకులు పేపర్లు అడుగుతారు లజ్జున్న కొడుకులు అయితే రాస్తారట కానీ ఆలోపే సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు బీసీలకు పార్టీ పరంగా 42% కోటా అమలు అబ్బా బాబా 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 ఏమి చెప్పినావరా ఇదే ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాతాల పోసెట్టి మందిని ముంచిన పోసెట్టి అని రాస్తున్నాయి లుచ్చ కొడుకులు బాతాల పోసెట్టి బట్టలు దించుతావు నువ్వు మా బీసీలకు అన్యాయం చేసినావా ఇక వాడైతే ఇంక ఎగురుతాడు ఇంకా వాడు ఇక ఓయమ్మ ఈ వాడికి కేసీఆర్ ఇట్లా చేస్తున్నా ఇప్పుడు 3 ఫీట్లు కొడుకులు 10 ఫీట్లు ఎగురుతురు ఇప్పుడు నలికుట్లోడు నప్పతట్లోడు 10 ఫీట్లు ఎగురుతురు కేసీఆర్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ రెడ్లో వచ్చి తాగుతుంది కదా గప్చుప్ తినాలి మనము బీసీలను గెలిపించుకోవాలి కాంగ్రెస్ కాదు బీసీలను గెలిపించుకోవాలి మీరు చెప్పకురియా మీరు చెప్తే నేను అనుకుంటున్నా నీ కొడుకులు ఇవాళ పొద్దుగాల రాదు కానీ ఇంకా అవుతారా ఇలా షురు అవుతారా కొడుకులు స్క్రిప్ట్ వస్తారు అనుకున్నా స్క్రిప్ట్ వచ్చింది అంతా ఒకటే డైరెక్షన్ ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఏం చేయవలసిందంటే ఇక మనందరం కలిసి ఎన్నికలకు పోదాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఓటేద్దాం బీసీ అంటే కాంగ్రెస్ అంటే బీసీ రేవంత్ గౌడు ఏం పేరు రేవంత్ గౌడుకు మరి ఓటేయనంట ఓటేది ఇక వేస్తారు కదనే మీరు మనకు రైతు బంధు రాకపోతేంది రుణమాఫీ రాకపోతేంది ఊర్లో అయితేంది గాలి కొదిలేస్తేంది గంగలు కలిస్తే మనకేంది మనకు కాంగ్రెస్ పార్టీ రేపు 2000 3000 వస్తుంది ఓటేది మన తర్వాత పోయి కొనుగోలు కొంతలేరు పంటలు కొంతలేరు ఉద్యోగాలు ఇస్తలేరు అని మీ కాడికే వచ్చి మళ్ళీ ఈ కొడుకులు మైకులు పెడతారు ఈ కొడుకులే మైకులు పెడతారు మళ్ళీ రేపు అంతే మరి మా లెక్క అంతే మా ప్రశ్నించడం అంటే ఏదనుకుంటారు ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ ఉత్సాహం ఎలక్షన్లు అయిపోగానే ప్రశ్నిస్తాం అంత మించిగా ఏం లేదు ఈ రాష్ట్రంలో ఇక పేపర్లు మొత్తం ఎవరైనా రాసిరా ఈయన రాసిన అంతా ఇదే ఇవ్వాల ఏం లేదు పేపర్ 90% అంతా ఇది రాశారు ఇంకో అయినా కూడా తెచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నమస్తే తెలంగాణ ఏది పార్టీ కోటాతోనే పంచాయతీ ప్రభుత్వ పరంగా 40% ఉష్కాకి కేసీఆర్ బీసీ ద్రోహి నువ్వు కేసీఆరే కదా పాపాత్ముడు కేసీఆరే కదా లంగా కేసీఆరే కదా దొంగ ఎందుకంటే ఇగో బీసీలకు 42% ఇయరేగా కేసీఆర్ 21 22 ఇచ్చింది కదా పెద్ద మొగోడు అని మొలకాల్లో పిలుస్తారంట ఎలక పిలిచాడు ఎలకలో ఉన్నాడంట మా కేసీఆర్ చెప్పినట్టు ఇప్పుడు అదే జరుగుతుంది ఎందుకంటే పెద్ద మొగోడు బీసీలకు న్యాయం చేస్తాడు ఓటేపిచ్చారు కొందరు కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇవాళ ఏమంటుండే తెలుసా కేసీఆర్ పాటలో నడుస్తా నేను కేసీఆర్ పాటలు అనుకొని తిరుగుతా మరి ఇంకా వీకనిగా నన్ను వచ్చినట్టు నీ హామీలు ఇచ్చి కథలు వాళ్ళకి జనాలను పిచ్చోళ్ళని చేసి నువ్వేమైనా ఒడిసింది ఏమనుందా లాస్ట్ కి గదే కేసీఆర్ పాత పద్ధతిలో పోతాడంటే గజం ఎగిరిన మొగోలు ఎక్కడ తెచ్చి ఇప్పుడు అసలు ఇప్పుడు కనపడరా కేసీఆర్ మీదకి 2 గజాలు ఎగిరితారు కొడుకులు ఒక్కొక్కడు 3 ఫీట్లు 6 ఫీట్లు ఎగిరితారు కదరా ఇలా మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి పైన కూడా ఏంది రేవంత్ రెడ్డి కేసీఆర్ మార్గంలో పోతాను నువ్వు వీకరీకున్నావా అని అడగాలి కదరా లుచ్చనా కొడుక నల్లికుట్లోడా నిన్నేరా అడిగేది అడగడు కొడుకు ఇప్పుడు ఉత్సవం అవుతున్నా కాంగ్రెస్ లో డిసెంబర్ 2వ వారంలో ఎలక్షన్స్ అట ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహణ చేస్తారు బీసీ సంఘాల హెచ్చరికలు ఏ మాత్రం లెక్క చేయని మంత్రివర్గ సమావేశం ఇప్పుడు జాజుల సీనే బతికే ఉన్నాడే పోయి పుష్పగుచ్చం ఇచ్చి మమ్మల్ని ఎర్రి పుష్పాలు చేసి చెవులో పెట్టుకో మరి మాకు పూలు పోరాదే నువ్వు ఇంకా పెద్ద బీసీ లీడర్ అయితే నువ్వు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ మరి పోయి రేపు రేవంత్ రెడ్డి కాడ వంగవాడి పొర్రుదండాలు తెచ్చి బీసీలకు 42% పార్టీ పరంగా ఇస్తున్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ మార్గంలో నడవాలి 42% ఇవ్వాలని ఎగురు దుంకు 2 గజాలు లజ్జుంటే కదా నీకేమన్నా నీ ఆనాడే చెప్పిన పోకుర నాయన అంటే ఉరికిండు ముందర ముడిచామంట పడకేరు కదంట కోర్టు తీర్పు తర్వాత పరిషత్ ఎన్నికలు ఇక 42% ప్రకారమే
అంత కథ నడుస్తుంది. ఇప్పుడు రేపటి నుంచి ఇంకా నల్లోడు చదువు అనగనిగా సాధారణ సమితి, మరి ఆ సాధారణ సమితి ఏ సాధారణ సమితి అయిందో ఇలా అంత ఈ సినిమా ఇగో అన్న డైరెక్టర్, మేము అందరూ తెలుసు సినిమా తీస్తే డైరెక్టర్ దాంట్లో ప్రైమరీ, నిర్మాత డైరెక్టర్. డైరెక్టర్ సాబ్ ఏం చేసిందంటే ఇగో బీసీల కోసం జీవో తెస్తా అని తెచ్చిండు. అది డైరెక్టర్ స్క్రిప్ట్ లో రాసిపెట్టు, అరే ఇటు జీవో దేవాలరా, తర్వాత ఇటు భుజంగా మావేడి నువ్వు కోర్టు పోవాలరా, అరే రగ్గా నువ్వు ఎగరాలరా, మల్లిగా నువ్వు ఎగరాలరా, కవితక్క నువ్వు మొత్తుకోవాలి, ఇటువైపు బీసీ సంఘాలు జాతీయ సీరయ్య నువ్వు గదంలో దుంకాలి, అటు పోతే మళ్ళీ సాధారణ సమితి దుంకాలి, ఇటు వస్తే మళ్ళా రేవంత్ రెడ్డి గారి గౌడు మహేష్ గౌడ్ గారు రేవంత్ గౌడుని చేయాలి, మళ్ళీ ఇటు వచ్చినాక సుప్రీంకోర్టు పోవాలి, ఇటు వచ్చినాక హైకోర్టు పోవాలి, ఇటు వచ్చినాక లాస్ట్ జనాలు చుతగాలని చేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాను అని సాగు కబుర్లు సల్లగా చెప్పాలి. ఇది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసిన సినిమా పేరు. ఈ సినిమా స్క్రిప్ట్ ఇట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక బీసీ ద్రోహిగా ఈరోజు శాశ్వతంగా ప్రకటించవచ్చు. ఇదంతా జరుగుతుంది రేవంత్ తెలిసే చేసాడు, తెలియదా? 9th షెడ్యూల్ చేర్పించాలని ఒక డైలాగు ఈ ప్రెస్ మీట్ లో కనపడలే. ఎందుకంటే మనం దద్దామని ఒప్పుకోం కదా, ఇప్పుడు మనం దద్దామని ఒప్పుకుంటామే అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకు తాను దద్దమ్మని నేను నా వల్ల కాదని ఒప్పుకోలేక ఆ పని చేసి, అది ఫస్ట్ పాయింట్. ఇలా బీసీ రిజర్వేషన్ పైన ఇంకా మీరు గప్చుప్ తిని గప్చుప్గా వండుకోవచ్చు, మీరు దేవుని దండం పెట్టచ్చు.